అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. దేశవ్యాప్తంగా పాత 5 రూపాయల నోట్లు కలిగి ఉన్న వాళ్ళకి శుభవార్త అని చెప్పేసి జనవరి 28న B2B తెలుగు న్యూస్లో దీన్ని పబ్లిష్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే పాత 5 రూపాయల నోట్లు ఉంటే మీకు లక్షలు వస్తాయి అనేసి. ఇంతకు ముందు మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే దయచేసి ఈ వీడియో ఇక్కడతో స్కిప్ చేసేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, ఎందుకంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎప్పుడైనా పాత 5 రూపాయల నోట్ను డ్రాయర్లో ఉంచి లేదా పాత వ్యాలెట్లో దాచి ఉంచుకున్నారా? కరెన్సీలో మరొక భాగం మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు. పాత 5 రూపాయల నోటు వంటి అరుదైన మరియు పాతకాలపు నోట్లు కలెక్టర్లు మరియు ఔత్సాహికులచే అత్యంత విలువైనవిగా మారాయి. దాని ప్రత్యేకతలు మరియు చారిత్రక ప్రాముఖ్యతతో దాని వినయపూర్వకమైన నోటు విలువైన సంపదగా రూపాంతరం చెందింది. వీళ్ళు ఏదో ఇంగ్లీషో లేకుంటే హిందీనో ఏదో సంథింగ్ లాంగ్వేజ్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ అలానే ట్రాన్స్లేట్ చేసేసినట్టున్నారు. అందుకని కొన్ని పదాలు మీకు వింతగా కనిపిస్తాయి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, పాత 5 రూపాయల నోటు ఉంటే మీకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనేసి, అట్ ద సేమ్ టైం 786 నోటు ప్రతి దాంట్లో చెప్పే విషయమే. 786 నోటుగా ఇస్లాంలో ముఖ్యమైనది, మతపరమైనది, ఇవన్నీ చెప్తారు. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే 786 నోటు కన్నా ఉంటే ₹1,00,000 వరకు మీకు వస్తాయి అనేసి. ఓకే, అది మాత్రం శుద్ధ అబద్ధం, నమ్మాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ కొన్ని నెంబర్స్ అనమాట, అంటే సీరియల్ నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6, తర్వాత 0 నుంచి స్టార్ట్ అయితే లాస్ట్లో 1 డిజిట్ వచ్చే నెంబర్ అనమాట. ఈ నోట్స్కి హయ్యెస్ట్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా గౌరవనీయమైన వి అనే తరచుగా కలెక్టర్లు కిరీటం ఆభరణాలుగా పరిగణింపబడతాయి. ఇవన్నీ సో అని రాస్తారు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఇక్కడ ఈ రెండు చెప్పారు కదా సీరియల్ నెంబర్స్, ఇవి మాత్రము కంప్లీట్ బండిల్ గన మీ దగ్గర ఉంటే, అంటే ఒక దాంట్లో 100 నోట్స్ వస్తాయి కదా, అలాంటి 100 నోట్స్ ఉండి ఒక కట్టగన మీ దగ్గర ఉంటే సీరియల్ నెంబర్ వైజ్గా వాటికి మాత్రం రియల్లీ చాలా ఎక్కువ వాల్యూ ఉందండి. మినిమం 20,000 నుంచి 50,000 లోపల కూడా ఒక్కొక్క బండిల్ వాల్యూ ప్రజెంట్ అయితే ఉంది. తర్వాత మనం చెప్పలేము. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి, ఇది వీళ్ళంతా ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే, కండిషన్స్, అంటే నోట్ కండిషన్స్ ఎలా ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారంటే, మడతలు, మరకలు లేదా కన్నీళ్లు లేకుండా సహజమైన చెదరగొట్టబడని నోట్లు దెబ్బతిన్నా లేదా ఎక్కువగా అరిగిపోయిన వాటి కంటే కూడా చాలా ఎక్కువ విలువైనవి అనేసి. ఇక్కడ చెదరగొట్టబడడం ఏంటో, కన్నీళ్ళు ఏంటో, వీళ్ళేంటో, అంటే కండిషన్ నోట్ బాగుంటే మంచి రేట్ వస్తుంది. కొంచెం మడతబడినటువంటివి ఇటువంటివి ఉంటే కండిషన్ బాగాలేకపోతే వాటికి నోటుకి అంత వాల్యూ రాదు అనేసి ఇంకా చాలా రాసున్నారు. మీరు ఇక్కడ వీటిని ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు అని అంటే, ఈబే, కాయిన్ బజారు, తర్వాత OLX ఇలాంటి .comsలో మీరు వెళ్ళి అమ్మొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇవంతా కూడా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని థంబ్నెయిల్స్ కనపడుతున్నాయి కదా, ఇలానే ఇంతకు ముందు కూడా ప్రజెంట్ చేసిన న్యూస్ అనమాట ఇవన్నీ కూడాను. వాటి గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఆ వీడియోస్లో నేను అసలు 5 రూపీస్ నోట్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి, ఏ నోట్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా విత్ పిక్చర్స్తో ఆ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి వెళ్ళి ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి. చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇలాంటి మోసాలు ఎలా చేస్తారు అనేసి, ఇలాంటి మనం ఆన్లైన్లో వెళ్ళి ప్రజెంట్ చేసినప్పుడు, మా దగ్గర ఇవి ఉన్నాయి అమ్ముతామని ప్రజెంట్ చేసినప్పుడు ఎలాంటి మోసాలు జరుగుతాయని కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఆ వీడియోస్ చూడండి. అదేవిధంగా అసలు 5 రూపీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ ఉంటాయి కదా, వాటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అని కూడా మన ఛానల్లో వీడియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 5 రూపీస్ నోట్స్ గురించి వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇటువంటి ఫేక్ న్యూస్ జోలికి వెళ్ళకండి. మీరు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపించి నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేదానికి కూడా ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా శిరీషాదయ@gmail.com ఇక్కడ మీరు అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.